మగవాళ్ళుగా పుట్టి సెక్స్ మార్పిడి చేయించుకున్నంత మాత్రాన ఆడవాళ్ళు అయిపోరు. ఆడవాళ్ళల్లో ఉన్నటువంటి అన్ని లక్షణాలు వీళ్ళు చేర్చుకోవడం, కూర్చుకోవడం కృత్రిమంగానే ఉంటుంది తప్పించి ఒరిజినల్‌గా శరీరంలో ఉన్నటువంటి బాడీలో ఉండేటటువంటి కాన్సెప్ట్ అట్లా ఉండదు. హార్మోన్స్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఆహ్, దా దాని ఆధారంగా ఆడవాళ్ళ యొక్క ఆటల్లో ఇలాంటి ట్రాన్స్‌జెండర్‌లు ఆడవాళ్ళుగా వెళ్ళడానికి అంగీకరించను అన్నటువంటిది ట్రంప్ మొదటి నుండి చెప్తా వచ్చినటువంటిది. అంతకుముందు బైడెన్ గాని వాళ్ళు ట్రాన్స్‌జెండర్‌లను మహిళలుగా గుర్తించడం. ఆ కారణంగా మహిళా అథ్లెట్లు, మహిళా స్పోర్ట్స్ పర్సన్స్ అనేక మంది ఓటమి పాలై మగవాళ్లతో మాకు పోటీ పెట్టి అదేమంటే వాళ్ళు ట్రాన్స్‌జెండర్ అంటారు, వాళ్ళు ఎట్లా ఆడవాళ్ళు అవుతారు అంటూ నిలదీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ట్రాన్స్‌జెండర్స్ మధ్యన పోటీలు పెట్టుకోండి, మేము ఆ జెండర్‌ని మేమేం విమర్శించట్లేదు, వ్యతిరేకించట్లేదు, కానీ వాళ్ళని మాలో భాగంగా చేసి మాకు వాళ్ళకి పోటీ పెడితే ఎట్లాగా అన్నటువంటి పాయింట్‌ని వాళ్ళ క్రోమోజోమ్స్ వేరుగా ఉంటే మా క్రోమోజోమ్స్